నెల్లూరు జిల్లాలో ఓ చిన్నారి ప్రాణాల కోసం కుటుంబం పోరాడుతోంది. జన్యుపరమైన అరుదైన డిఎండి వ్యాధితో బాధపడుతున్న అశ్విత్కు ప్రాణరక్షక ఇంజెక్షన్ అవసరం ఏర్పడింది. ఇంజెక్షన్ ఖర్చు సుమారు 26 కోట్లు కావడంతో చిన్నారి కుటుంబం దాతల సహాయం కోసం చూస్తోంది. ఇప్పటికే 3,11,00,000 సేకరించామని, వీలైనంత త్వరగా ఇంజెక్షన్ అందించాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ విజ్ఞప్తి చేశారు. తమ వంతుగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు, సిబ్బంది, మేనేజ్మెంట్ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒక అరుదైన జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఈ జెనెటిక్ డిజార్డర్లో మజిల్స్ అనేవి రోజు రోజుకి కంప్లీట్గా వీక్ అయిపోయి లాస్ అవుతాయి. అలా బాబు ప్రజెంట్ నడిచే స్టేజ్ నుంచి కంప్లీట్గా కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి, దాని తర్వాత ఫర్దర్గా ఏజ్ పెరిగే కొద్దీ రోజు రోజుకి ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. దీనికి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది యూఎస్ఏలో, ఇది ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షను. దాని కాస్ట్ వచ్చేసి 26 crores. మేము వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇది తెలిసిన వెంటనే బాబుని కాపాడుకోవాలని చెప్పేసి క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 3,11,00,000 వరకు అయితే సేకరించాము ప్రజెంట్. దాని తర్వాత ఇది తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ మేము ఒక 1 year బ్యాకే క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసాము. కానీ లాస్ట్ 3-4 months నుంచి సోషల్ మీడియాలోకి వచ్చి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లో వీడియోస్ చేస్తూ ప్రభుత్వ సాయం కోసం వీడియోస్ చేస్తూ ప్రభుత్వం త్వరగా స్పందించి బాబుకి ఇంజెక్షన్ చేపిస్తుందని ఆశిస్తున్నాము. ఇది తెలిసిన వెంటనే నేను మా మిస్సెస్ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్సే మన మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ని అప్రోచ్ అయ్యాము. సార్ ఇలా బాబుకి ఇలా ఉంది అని చెప్పిన వెంటనే సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, ఏం భయపడద్దన్నమ్మా, మా ఇన్స్టిట్యూషన్ నుంచి మా సపోర్ట్ ప్రకాష్ సార్, మోహన్ సార్ ఇద్దరు సపోర్ట్ చేస్తాము మేము అన్ని విధాలుగా. ఇది మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఆర్థికంగానే కాకుండా ఇది ఈ ఇష్యూ గురించి, బాబు ఇష్యూ గురించి గవర్నమెంట్ దాకా చేరవేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. బాబుకి అయితే ఇంజెక్షన్ పడే విధంగా అన్ని విధాలుగా మా సపోర్ట్ అయితే ఉంటుంది. మీరైతే ఒంటరి కాదు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బాబుకి లాస్ట్ ఇయర్ April 2025లో డిఎండి, డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఒక రేర్ జెనెటిక్ ప్రాబ్లం అయితే డయాగ్నోస్ అయ్యింది. బాబు చిన్నప్పటి నుండి మైల్ స్టోన్స్ అవి వేరే వాళ్ళతో పోలిస్తే డిలే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా వీక్గా ఉన్నాడేమో అనుకొని మేము డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే కొన్ని టెస్టులు అయితే చేశారు. బాబు చిన్నప్పటి నుండి నడుస్తా పడిపోయేవాడు. ఇంకా డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే ఏదన్నా డెఫిషియన్సీ ఏమోనని కొన్ని టెస్టులు అయితే చేశారు. కింద కూర్చొని లేవమన్నారు బాబుని. బాబు చిన్నప్పటి నుండి మోకాలు పట్టుకొని లేచేవాడు. అది గోవర్ సైన్, అది చిన్న ప్రాబ్లం కాదని చెప్పి బ్లడ్ టెస్ట్ చేశారు. దాంట్లో సిపికే లెవెల్స్ హై వచ్చినాయి. దాన్ని బట్టి జెనెటిక్ టెస్ట్ చేశారు డిఎండిది. దాంట్లో బాబుకి డయాగ్నోస్ అయింది. 2 years 9 months అప్పుడు బాబుకి డయాగ్నోస్ అయిందండి. మేము లాస్ట్ July 2025 నుంచి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము. 3 months బ్యాక్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఒక వీడియోస్ చేస్తూ ఒక 3 crores అయితే రేస్ చేయగలిగాము. కానీ బాబుకి ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 26 crores. ఇది ఎంత బాగా చదువుకొని ఎంత ఇదిగా ఉన్నా కానీ ఇప్పుడిప్పుడే మా కెరియర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ టైంలో ఇంత పెద్దది డయాగ్నోస్ అయింది, మా చేతుల్లో లేదు. చాలా రోజుల నుండి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఇక్కడే మాస్టర్ మైండ్స్లోనే చదివామండి, నేను మా హస్బెండ్. మాకు వెంటనే సార్ గుర్తొచ్చారు. మోహన్ సార్ని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది, ప్రకాష్ సార్ని, మోహన్ సార్ని. వాళ్ళైతే హ్యూజ్ సపోర్ట్ ఇస్తున్నారండి. ఒక ఓల్డ్ స్టూడెంట్గా, ఇంకా ఒక హ్యూమన్ బీయింగ్గా సార్ ఇస్తున్న సపోర్ట్ మాత్రం మేము వెలకట్టలేనిది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ టైంలో ఎలా అంటే మేము బ్రేక్ డౌన్ అయిపోయాము, ఏం చేయాలో తెలీదు. ఇద్దరం ఇప్పుడే కెరియర్స్ సెటిల్ అవుతున్న టైంలో ఇంత పెద్దది వచ్చింది. సార్ ప్రభుత్వం
దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా షార్ట్ నోటీస్లో మీ అందరినీ పిలిస్తే చాలా పెద్ద మనసు చేసుకొని అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ 50% మీడియా ప్రతినిధులు, మీడియా పర్సన్స్ రావటం జరిగింది. మీ పెద్ద మనసుతో ఈ న్యూస్ని విరివిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యేట్టుగా చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలానే మన నారా లోకేష్ అన్నని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పునర్విక అనేటువంటి అమ్మాయిది కూడా ఆయన ఓన్ చేసుకొని, చాలా పెద్ద మనసు ఓన్ చేసుకొని ఆయన పెద్ద మనసు చాటి చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి లేకపోతే తన నుంచే నాకు తెలిసి నాకు సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే తన నుంచి తన స్నేహితుల నుంచి చాలా పెద్ద ఎత్తులో ఫండింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఎవరు? లోకేష్ అన్న. అలానే ఈ అబ్బాయి కూడా లోకేష్ అన్న నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, అలానే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సహాయం అందుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వారి దాకా ఇంకా వెళ్ళలేదు, మీ ద్వారా వాళ్ళ దాకా వెళ్తుంది. నెక్స్ట్ వన్ మాస్టర్ మైండ్స్ ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇద్దరు కూడా CAలే. సో దానివల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. మా సంస్థ తరఫున మేము పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నాం. అంటే ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. మా విద్యార్థుల్ని, మా స్టాఫ్ని, మేనేజ్మెంట్ని మేము కూడా ముగ్గురం కలిసి ఒక పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు కూడా జరిగినాయి, అనుకోవటం కాదు, చేస్తున్నాం. ఆ పనిలో ఉన్నాం మేము. ఇద్దరికీ వచ్చినటువంటి, అంటే ఈ తల్లిదండ్రులు ఇద్దరికీ వచ్చినటువంటి కష్టం, ఈ బాబుకు వచ్చినటువంటి కష్టం పూర్తిగా నయం అవ్వాలని, పూర్తిగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ బాబు ఇన్నోసెన్స్ చూడండి. ఆ అబ్బాయి కోసం మనం ప్రెస్ మీట్ పెట్టాం. ఆ అబ్బాయికి అది తెలియదు, బాబుది వాడు చిన్న బొమ్మతో ఆడుకుంటున్నాడు. ఇన్నోసెన్స్ చూడండి. సో పెద్ద మనసు చేసుకొని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హరీష్ గారిని తన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. గూగుల్ పే, ఫోన్పే నెంబర్. ఎవరైనా డొనేట్ చేయదలుచుకుంటే డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేస్తారు. మేము ఇంకొక విషయం మర్చిపోకుండా చెప్పాలండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాదాపుగా మీ ఇప్పటికి 100కి పైగా కాంటాక్ట్ చేస్తే 100కి పైగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ₹1 తీసుకోకుండా మేము వీడియో ఇస్తే వీడియో పబ్లిష్ చేశారు. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో, యూట్యూబ్ అకౌంట్స్లో పబ్లిష్ చేశారు. చాలా పెద్ద సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ మేము ఒక 150 మంది కాంటాక్ట్ చేసాం. దాంట్లో 100కి పైగా రెస్పాండ్ అయ్యారు, బాధ్యతగా రెస్పాండ్ అయ్యి. అందుకనే ఎక్కువ మందికి వెళ్ళగలిగింది. బట్ ఈ సహాయం సరిపోదు, ఇంకా చాలా కావాలి. ఇంకా మనం 20 కోట్లకు పైగా డెఫిషియన్సీలో ఉన్నాం, డెఫిసిట్లో ఉన్నాం. మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చూపించేటువంటి ఈ జాలి, దయ సరిపోదు, దాంతో రిలీఫ్ రాదు. చూపించేది కావాల్సింది ఏంటంటే బాబుకి కావాల్సిన ఆశీర్వాదాలు, దాంతోపాటు డబ్బు. ఈ రెండు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జాలి, దయ కాదు, సింపతి కాదు. హరీష్ గారు మీ ఫోన్ నెంబర్, అంటే గూగుల్ పే, ఫోన్పే నెంబర్, UPI నెంబర్ ఇవ్వండి. ఇవ్వాలనుకున్న వాళ్ళు, ఎవరన్నా బాబుకి ఆ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇవ్వాలనుకున్న వాళ్ళు